బీజేపీలో ఆ ఇద్దరు నేతలు సీనియర్లు. హిందుత్వంపై దాడి జరిగితే ఒంటి కాలిపై లేస్తారు. ఎవరి స్టైల్లో వారు తమ వాదాన్ని వినిపిస్తారు. అయితే ఆ ఇద్దరు నేతలు ఇప్పుడు ఒకే అంశంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నారు. దీంతో నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందన్న ప్రచారం సాగుతోంది. ఇంతకీ ఎవరా నేతలు? ఏ వ్యవహారంలో భిన్న వాదనలు వినిపిస్తున్నారు? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. కేంద్ర మంత్రి బండి సంజయ్, గోషామహల్ ఎమ్మెల్యే బీజేపీలో కరడుగట్టిన హిందుత్వవాదులు. ఇద్దరు ఫైర్ బ్రాండ్ నేతలే. ఏది మాట్లాడినా సంచలనమే అవుతుంది. ప్రత్యర్థులు ఒకటంటే నాలుగెక్కువ విమర్శలు చేసి ఎదుటి వారి నోర్లు మోయిస్తారు. ఆర్ఎస్ఎస్ భావజాలానికి అనుగుణంగా వాళ్ళిద్దరూ పనిచేస్తారు. పార్టీపై విమర్శలకు ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తూ ఉంటారు. కానీ ఇద్దరు నేతలు ఇప్పుడు ఒకే అంశంపై వేర్వేరుగా మాట్లాడటం కమలం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్పై రామరాజ్యం సేన కార్యకర్తలు దాడి చేశారు. హిందుత్వవాదానికి వ్యతిరేకంగా ఇతర మతాలను ప్రోత్సహిస్తున్నారన్న ఉద్దేశంతో ఈ చర్యకు పాల్పడ్డారు. ఘటన వివాదానికి దారితీసింది. దాడిని బండి సంజయ్ తప్పుపడితే రాజాసింగ్ సమర్థించడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు మరో మతాన్ని పొగట్టం ఏంటన్నది రాజాసింగ్ క్వశ్చన్. గతంలో కూడా చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రాంగణంలో మజీద్ ఇష్యూ వస్తే కట్టుకుంటే అభ్యంతరం లేదన్న రంగరాజన్ కామెంట్స్ పై హిందుత్వ సంఘాలు మండిపడ్డాయి. దీంతో వెనక్కి తగ్గక తప్పలేదు. ఇక రంగరాజన్ పై దాడిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, రఘునందన్ రావు తప్పుపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేవెళ్లి ఎమ్మెల్యే కాలే యాదయ్య ద్వారా ఫోన్లో మాట్లాడి స్వయంగా ఘటన మీద అడిగి తెలుసుకున్నారు. అయితే మిగతా నేతలందరూ పార్టీ లైన్తో సంబంధం లేకుండా అర్చకుని పైన దాడిలాగా మాత్రమే చూసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. బీజేపీ ఒకే లైన్లో ఉండాల్సిన ఇద్దరు సీనియర్లు వేర్వేరుగా మాట్లాడటం పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాలను బయటపెట్టినట్టు అయింది. దాడిని సమర్థించిన రాజాసింగ్ తీరు విమర్శలకు తావిచ్చింది. గోషామహల్ ఎమ్మెల్యే ఈ మధ్య కామ్గా ఉంటున్నారు. పార్టీ వ్యవహారాల్లో తలదూర్చటం లేదు. 3 సార్లు గెలిచినా బీజేపీ శాసనసభాపక్ష నేతగా అవకాశం ఇవ్వలేదన్న కోపంతో ఉన్నారు. నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి బీజేఎల్పీ నేత పదవి ఇవ్వటంపై అలక వహించారు. అప్పటి నుంచి పార్టీపై అప్పుడప్పుడు అసహనం ప్రదర్శిస్తున్నారు. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. సభలు, సమావేశాలకు హాజరవటం లేదు. ఇక రంగరాజన్ పరమత సహనం పాటిస్తారు. హిందూ మతాన్ని ఎంతలా గౌరవిస్తారో ఇతర మతాలకు అంతే విలువ ఇస్తారు. రామరాజ్యం సేనకు ఇది నచ్చలేదు. దళితుడిని భుజాలపైకి ఎత్తుకుని దేవాలయంలోకి తీసుకెళ్లటం ఏంటి అనే అంశంపై వివాదానికి దారితీసింది. మొత్తం మీద రంగరాజన్ పై దాడి ఘటనలో బీజేపీ నేతల మధ్య ఉన్న విభేదాలు బయటపడటం చర్చనీయాంశంగా మారింది.